सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। जांबवंत रामदास सुग्रीव सैनिक आंजनेय सख अंगद मित्र अमृत गात्र गूडेत्ते राजू मेडेत्ते गूडेत्ते राजू मेडेत्ते అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా అప్పులు చెయ్యకురా నరుడా
తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా గొప్పల కోసం అప్పులు చేసే గొప్పల కోసం అప్పులు చేసే చిప్ప చేతికే వస్తును గదరా అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా అప్పులు చేసి హరిశ్చంద్రుడు ఆలు బిడ్డలను అమ్మెను కదరా నాయనారాయ్ అప్పుల బాధితులారాయ్ అప్పులు చేసి హరిశ్చంద్రుడు ఆలు బిడ్డలను అమ్మెను కదరా అప్పులు తీరక రామదాసుడు బంది ఖాన పాలయ్యను గదరా అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా పెళ్లి కోసమై వెంకటేశ్వరుడు కుబేరుణ్ణి అప్పడిగెను గదరా పెళ్లి కోసమై వెంకటేశ్వరుడు కుబేరుణ్ణి అప్పడిగెను గదరా వడ్డీ బాధత దిక్కు తోటక కొండలెక్కి కూటుండెను గదరా అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా అప్పంటే అది నిప్పు లాంటిది అంటుకుంటే అది వదలనంటది ఏమి సెలవిచ్చారండి మహానుభావుడు ఓహో నాయనలారా పరమేశ్వరుని భక్తులారా అప్పంటే అది నిప్పు లాంటిది అంటుకుంటే అది వదలనంటది అప్పు ఇచ్చినా అప్పు తెచ్చినా ఇద్దరి చేతులు కాలును గదరా అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా గొప్పల కోసం ఓహో గొప్పల కోసం తిప్ప చేతికే వస్తును గదరా అప్పులు చెయ్యకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా తిప్పలు తప్పవురా రంగులగువా రవలమువా బంగారు సింగారి అహబయ్యారం ఓ సింగారం నీ రంగే బంగారం ఓ రాజు కూతూసి ఒంటరి వన్నీ చేసి దూరాముతావేలా తోడుగానే లేనా ఓ రంగులగువా రవలమువా బంగారు సింగారి అహబయ్యారం ఓ సింగారం నీ రంగే బంగారం ఓ రాజు కూతూసి ఒంటరి వన్నీ చేసి దూరాముతావేలా తోడుగానే లేనా నీలాటి మొగానికి ఇదేలే హాయి పువ్వు
రవలమువా బంగారు సింగారి వయ్యారం ఓహో సింగారం నీ రంగే బంగారం బోరాజు చూసి ఒంటరి వన్నీ చేసి దూరాము తావేలా తోడుగానే లేనా కమామిషే బలే కులాస ఇసుమంటి కనుకంటే బలే దిలాస నీతోటి సరాగమే బలే మజాక చక్కెర బొమ్మ కన్నా చక్కని దానివే ఇక్కడికిక్కడికే మన లెక్క తెలాలే ఓ రంగుల గువ్వా రవలమువా బంగారు సింగారి వయ్యారం ఓహ సింగారం నీ రంగే బంగారం బోరాజు చూసి ఒంటరి వన్నీ చేసి దూరాము తావేలా తోడుగానే లేనా చక్కెర బొమ్మవన్నీ చక్కలిగించాలే ఒంటరిగా నేనుండే బుక్కిరి బిక్కిరే ఓ రంగుల గువ్వా రవలమువా బంగారు సింగారి వయ్యారం ఓహో సింగారం నీ రంగే బంగారం పోరాజు చూసి ఒంటరి వన్నీ చేసి దూరాము తావేలా తోడుగానే లేనా అందిన ద్రాక్షలు పులుప అందిన ద్రాక్షలు పులుప నా అందం నీకు వగరా అలసు చాలు అలక చాలు రా ఇలా ఇలా అందిన ద్రాక్షలు పులుప సుఖం సుఖం అందిన ద్రాక్షలు పులుప నా అందం నీకు వగరా అలసు చాలు అలక చాలు రా ఇలా ఇలా అందిన ద్రాక్షలు పులుప అందిన ద్రాక్షలు పులుప నా అందం నీకు వగరా అలసు చాలు అలక చాలు రా ఇలా ఇలా అందిన ద్రాక్షలు పులుప మంచి గంధ వేచి ఉంది మరులు రేపే
మజా అందిన ద్రాక్షలు పులుప. పులిగా ఇట్రా. ఈ గోల మనకెందుకు గాని నువ్వు పాట పాడు. పద్దయ్య గారు, చిన్న పిల్లలతోనూ చిల్లర మనుషులతోనూ మనం సరదాలు పంచుకోకూడదు. మీరు ఊరుకోండి. ఇదే బత్తీలో బారుల్లో అయితే ఆడ మగ ఏకంగా గొడ్లోడు తీసుకుని కూర్చోండి. నువ్వు పాడరా. భూమి బాయే పుట్రబాయే నోటిగాడ కూడుబాయే అమ్మగుండ ఎడ్లు బాయే బతుకే సింహ చీకటాయే. భూమి బాయే పుట్రబాయే నోటిగాడ కూడుబాయే అమ్మగుండ ఎడ్లు బాయే బతుకే సింహ చీకటాయే. భూమి బాయ పుట్రబాయ నోటిగాడ కూడుబాయ అమ్మకుండ ఎడ్లు బాయ బతుకే సింహ చీకటాయ బతుకే సింహ చీకటాయ బతుకే సింహ చీకటాయ. నారుబాయ రామన్నది వరవర నారుబాయ రామన్నది నారుబాయ రామన్నది వరవర నారుబాయ రామన్నది. గరిసెలోన బొడ్లు బాయే మిడిసిబాటు వనికి బాయే మిడిసిబాటు వనికి బాయే. గరిసెలోన బొడ్లు బాయే మిడిసిబాటు వనికి బాయే నిన్న పరువు ఊడి బాయే ఉన్నదంత కరిగి ఉన్నదంత కరిగి బాయే ఉన్నదంత కరిగి పరుగు బాయ రామన్నది బతుకే బండలాయ రామన్నది పరుగు బాయ రామన్నది బతుకే బండలాయ రామన్నది. తాళిబాయ ఆలి మిగిలే గింజబాయ గాది మిగిలి తాళిబాయ ఆలి మిగిలే గింజబాయ గాది మిగిలే కూలిబాయ నాలిబాయ కుండలోన కూడుబాయే పులిగాడు కన్నేసిన పుల్లిగాడు కన్నేసిన పులిగాడు కన్నేసిన పుల్లిగాడు కన్నేసిన వన్నెలాడి సిన్ని మిగలే వన్నెలాడి సిన్ని మిగలి మిగలనివ్వ చిన్నమ్మీనే రామిగాడికి మిగలనివ్వ చిన్నమ్మీనే మిగలనివ్వ చిన్నమ్మీనే రామిగాడికి మిగలనివ్వ చిన్నమ్మీనే. నమస్కారాలండి రాహిల్లార్ గారు. ఎవరు? ఓహో, మైసూరేట్ల పండించిన పెద్దయ్యా. శ్రీరావుడికి జటాయువులా తగిలావయ్యా. ఈ రాత్రికి ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నా. దర్శనం ఇచ్చావు. ఏమిటి విశేషాలు? మన పొజిషన్ బాగోలేదండి. చిన్న లిటిగేషన్ వచ్చింది. ఓయ్ ఓయ్, 101 జిల్లాలకి నువ్వే పెద్ద లిటికేంటివి. నీకు లిటిగేషన్ ఏమిటయ్యా? పొలం గొడవలండి. ఐతం పెట్టు, దాని కొరే ఎందుకు? పద పద, మంచి సినిమా వచ్చిందట. చాయనా అయ్యా, ఫైల్స్ అని జాగ్రత్త సుమా. అలాగే రాహిల్లార్ గారు. రిక్షా ఎక్కడికండి? చరమరమానికి. ఇప్పుడు అక్కడి నుంచే కదండి వస్తున్నా. భూమి గుండ్రంగా ఉంది కదా, మళ్ళీ అక్కడికే చేరుతాం. ఏంటోనండి, సినిమాకని బయలుదేరి ఫుల్గా తాగాం. నాకు నిద్ర వస్తుందండి, పోతాను. ఆపరా. ఎక్కడికి? కొంపకి. ఉంచుకుందాని కొంపకేరా, నేను వస్తాను పద. ఇదిగో, మీ పొజిషన్ అంతగా బాగోపోతే ఈ మందు కూడా కొట్టేయండి, అంతేగాని దానింటికి మాత్రం వద్దు. మరి నాకేదో పని ఉందన్నా. ఇదిగో, మీరట్టా ముందర కాళ్ళకి బంధాలు వేయద్దు. మరి అది అందరిలాంటి ఆడది కాదండి, 101 జిల్లాలకి పతివ్రత. పెద్ద ఆఫీసర్ వచ్చాడని చెప్పు. అబ్బా, అది కాదండి. ఇవాళ మిమ్మల్ని తీసుకెడితే రేపు ఇంకోటి తెమ్మంటది. ఉంచుకున్న పొజిషన్ పోయి 101 జిల్లాలకి పెద్ద బ్రోకర్ని అవుతాను. సరే గాని, ఉంచుకున్న దానికోసం డబ్బు తగలైపోతే మళ్ళీ పెళ్లి చేసుకోరాదు. నాకు ఇట్టగే బాగుందండి. మనతో బ్యాలెన్సింగ్ కుదరక మా ఆవిడ ఉరేసుకుని చచ్చింది.
కేసు నుంచి బయటపడడానికి 4 ఎకరాలు అమ్మాను. అమ్మో, ఎకరాలంటే జ్ఞాపకం వచ్చింది. కాగితం ఇప్పుడు పెట్టనండి. వాడేవో రావాలన్నావు. మంచి రోజు ఆఫీసు అట్టగే ఏవో రిక్షాలు ఆ ఇంటికి తిప్పించు. మన పొజిషన్ బాగా అంతేనా? నా పొజిషన్ నేను చూసుకుంటే ఇలా తాగి నీతో రిక్షాలో తిరగచ్చా? అది కదండి చెప్పిన మాట. నా మాటను అసలే తాగడం. పోలీసులు వస్తే గొడవ రిక్షాని తిప్పించు. చెప్పరా తిప్పు. అటు కాదు ఇటు. ఎలక మోహన్ నాయలా, ఎలక మోహన్ నాయలా. మావా పులిమావా పులిమావా కాబోసునిది బెమ్మరత్సమూగంబు ఇది గోసించుసుండె రుక్కుల గరంబో ఈరు ఇగత జీవుల బాంధవులు అలరుసుండిరే. సురారాండవా నీవు కడుగడు పూజ్యురాలము కదా. ఈరు ఇగత జీవుల బాంధవులు అలరుసుండిరే. ఇట జఠేల్ పెఠేల్ మని ఓయి నీ వ్యవతవు పిచాదికమ్మవా. ఏంటి మావో మంచి ఉసారుగున్నావు. నొప్పులు తగ్గిపోయా? నొప్పులే, మనకు నొప్పులేడే. దున్నపోతు పొడిచిందన్నావుగా, మర్చిపోయావేంటి? అదా అది కళ్ళుకుండా సగం గాలి చేస్తే ప్రపంచమే ఆపడదాం మనకి. ఇక నొప్పులు ఎక్కడ పడతాయా? అట్ట కళ్ళు నెత్తి నీతకొచ్చే ఆ చిన్న నెంటబడ్డావు. ఆ రావణ సీతకబాదాడు. బాగా అయ్యిందా? ఏమో పొడి చెప్పాడే నీకో. ఎర్రిదన్ను అనుకుంటున్నావా? నాటకాలు ఆడుతున్నావు. కళ్ళు కొండ మీద ఒట్టే ఏదో సచ్చినోడా, గూడెం గుప్పని పోతుంది. నీ అందరికి నేను సాలే పెళ్ళైందని ఎంటపడ్డావు. అది కాదే. ఇదిగో పసుపమ్ము కట్టు. సాక్షిగా ఎవరు లేకుండా పెళ్లి అట్టగే చేసుకోవడం. మన మనసులు కలిసినాక సాక్షికాలు ఎందుకు? ముందు కట్టు. ఏ పులిగా ఆ వస్త్రాలుడయా ఏంటండి? నేనేనండి. ఎవరు ఆడమాట వినపడుతున్నా? హరిశ్చంద్రలో 10 ఫ్యాక్టరీ చేస్తున్నానండి. మరి చంద్రమత ఎవరా? నేనేనండి. మాయామేయ జగంబెనిత్తమని సంభాళించి మోగంబులలో నా జిల్లాలని నా కుమారులనే. రే కాసేపు నువ్వు షడపవరా. ఇడబెట్టుకెళ్ళి మందు పట్టరా. సరిగ్గా 101 నిమిషాల్లో రావాలి. అది కాదు బాబు, నేను షడప్ రమ్మన్నానా? మళ్ళీ మాడతావే. ఇలా మిగతా పాట పాడుకుంటూ వెళ్ళు. ఆ ఇల్లాలు రాదు కుమారుడు రాడు తోడే. ఎవరేది? దా దా ఆడెళ్ళిపోయాళ్ళేవే, భయం లేదు. దా ముందుకే. నువ్వంటే రస్తే. సినిమాలు బాగా చూస్తున్నావా? మంచి నాజుగ్గా తయారయ్యావు. దా కూకో. నేను వెళ్తాను బాబు. ఎడుదుగాని లేవే, ఆడు మందెట్టుకొచ్చాక. దా కూకో. ఆడేయాలి కొత్తాడు. నేను వెళ్తా బాబు. 101 జిల్లాలకి కానీ అది కాదు బాబు. కాసేపు నువ్వు షటప్ బాబు. నాకు పులిగాని పట్టింటే ఉందే. ఏమిచ్చాడాడు? ఖాళీ సెన్సితలే కదా. నేను చెప్పినట్టు తిన్నావంటే 101 జిల్లాలు నీ పేరు రాసేస్తాను. అది కాదు బాబు, పులిగాడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మంచిదే, చేసుకోండి. ఇద్దరు కలిసి మా కౌంటర్లోనే ఉంది. కానీ మీకు న్యాయం కాదు బాబు. ఈ రాత్రికైనా ఇక్కడికి వస్తారా, లేకపోతే అట్నుంచి అటేనా? మొన్న వచ్చేవాడినే. ఆ తహసీల్దార్తోనే తెల్లారిపోయింది. ఏ మీరు నన్ను ఉంచుకున్నట్టు ఆయన మిమ్మల్ని ఉంచుకున్నాడా? ఉంచుకోవటం ఏం కర్మ. కాసేపు ఆలస్యం అయితే పెళ్ళే చేసుకునేవాడు. తెల్లవారులు ఎక్కడ గడిపారు? ఆ రాత్రి మీరు వస్తారని కందపు నీళ్ళతో తాను వాడి బుట్టడి మల్లెపూలు పక్క మీద చల్లి కునేగా సెంటు కూడా రాసుకున్నాను. అదా, నీ దగ్గర రాగానే సెంటోసన గుప్పును కొడితే ఏంటో అనుకున్నాను. మొన్నటి వాసన. మాట మార్చకండి. ఆ రాత్రి అంతా ఎక్కడ గడిపారు? నన్ను మరిగారా ఏంటే? నా శీలాన్నే శంకిస్తున్నావా? 101 జిల్లాలకి శ్రీరామచంద్రుడిని. ఇట్లాగే ఎరుదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఖచ్చితంగా దేనింటికి వెళ్ళే ఉంటారు. అదేనే, సుబ్బలక్ష్మి లేదు సంతపాకల దగ్గర, దానింటి. కాదు, చేసుకో మాకు. నేను బయటే ఉన్నానే. నాతో వచ్చినాన్ని మాత్రం ఎందుకు లేవేదంతా పెద్ద గొడవ. నీలాంటి ఫ్యామిలీ లేడీస్కి అవన్నీ చెప్పకూడదు. సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళి బయట ఉన్నానంటావా? అది నన్ను నమ్మమంటావు.
నా మీద మోజు పోయింది నీకు. ఇట్టాడు బతుకు బతికే కంటే మా అక్కతో పాటు నేను ఊరే చూస్తాను. పట్టుకుంటే వదలవు కదా తుమ్మ జిగురులాగా. కూకో. అదేం జరిగిందంటే ఎట్ట చెప్పనే? ఏమీ చెప్పద్దు. ఉండవే గొడవ. మా గురువు గారు మంచి పట్టులో ఉండి నీ దగ్గరికి వస్తా అన్నాడు. అట్టగా తెలియకేమేమో అన్నాను. నాకు తెలిసే నీ పాతివ్రత్యం, అందుకే నీ ఇంటికని చెప్పి సుబ్బలక్ష్మి ఇంటికి తీసుకెళ్ళాను. సుబ్బలక్ష్మి సీతామహాలక్ష్మి ఆడికేం తెలుసు, తెల్లారులు ఆనందో బెమ్మైపోయాడు. మన పని చేయించుకోవడం కోసమని నిన్నే తలుచుకుంటూ దాని గడప కాపలా కాశానే. చూసావా, ఉంచుకున్నదంటే అందరికీ అలిసే. పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. ఉండవే, పెళ్లికి మన జాతకానికి సరిపడదు. దాన్ని చేసుకుంటే అది రోజుకుని వచ్చింది. నిన్ను చేసుకుంటే ఏ ఇంటినో దాగి తస్తావు. నన్ను తీసుకెళ్లి మూసేస్తారు. ఏమైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏమైందే నీ పొజిషన్కి? 101 జిల్లాలకి ఎలిజబెత్ మహారాణివి, కిరీటం తప్ప. ఇదిగో నువ్వు అంటూ తహసీల్దార్ దగ్గరికి ఎడుతున్నాను, నవ్వుతూ ఎదురురా. దా పులిగా ఇట్రా. ఈ గోల మనకెందుకు గాని నువ్వు పాట పాడు. పెద్దయ్య గారు, చిన్న పిల్లలతోనూ చిల్లర మనుషులతోనూ మన సరదాలు పంచుకోకూడదు. మీరు ఊరుకోండి. ఇదే బత్తీలో బారుల్లో అయితే ఆడ మగ ఏకంగా గొడ్లోడు తీసుకుని కూర్చోండి. నువ్వు పాడరా. భూమిబాయే పుట్రబాయే నోటిగాడ కూడుబాయే అమ్మగుండ ఎడ్లుబాయే బతుకే సింహ చీకటాయే. భూమిబాయే పుట్రబాయే నోటిగాడ కూడుబాయే అమ్మగుండ ఎడ్లుబాయే బతుకే సింహ చీకటాయే. బతుకే సింహ చీకటాయ బతుకే సింహ చీకటాయ బతుకే సింహ చీకటాయ. నారుబాయ రామన్నది ఒరవరు నారుబాయ రామన్నది నారుబాయ రామన్నది ఒరవరు నారుబాయ రామన్నది. గరిసెలోన బొడ్లు బాయే మిడిసిబాటు వనికిపాయే మిడిసిబాటు వనికిపాయే. గరిసెలోన బొడ్లు బాయే మిడిసిబాటు వనికిపాయే నిన్న పరువు ఊడి పాయే ఉన్నదంతా కరిగిపాయ ఉన్నదంతా కరిగిపాయ ఉన్నదంతా కరిగిపాయ. పరుగు బాయ రామన్నది బతుకే బండలాయ రామన్నది పరుగు బాయ రామన్నది బతుకే బండలాయ రామన్నది. తాళిబాయ ఆలి మిగిలే గింజబాయ గాది మిగిలి తాళిబాయ ఆలి మిగిలే గింజబాయ గాది మిగిలే. కూలిబాయ నాలిబాయ కుండలోన కూడుబాయే పులిగాడు కన్నేసిన పుల్లిగాడు కన్నేసిన పులిగాడు కన్నేసిన పుల్లిగాడు కన్నేసిన. వన్నెలాడి సిన్ని మిగలే వన్నెలాడి సిన్ని మిగలి మిగలనివ్వ చిన్నమ్మీనే రావిగాడికి మిగలనివ్వ చిన్నమ్మీనే మిగలనివ్వ చిన్నమ్మీనే రావిగాడికి మిగలనివ్వ చిన్నమ్మీనే. నమస్కారాలండి తహసీల్దార్ గారు. ఎవరు? ఓహో, మైసూరు ఎట్ల పండించిన పెద్దయ్యా. శ్రీరావుడికి జటాయువులా తగిలావయ్యా. ఈ రాత్రికి ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నా. దర్శనం ఇచ్చావు. ఏమిటి విశేషాలు? మన పొజిషన్ బాగాలేదండి, చిన్న లిటిగేషన్ వచ్చింది. ఓయ్ ఓయ్, 101 జిల్లాలకి నువ్వే పెద్ద లిటికెంటివి. నీకు లిటిగేషన్ ఏమిటయ్యా? పొలం గొడవలండి.
కాగితం పెట్టు, దానికి ఒరే ఎందుకు? పద పద, మంచి సినిమా వచ్చిందట. చాయనా అయ్యా ఫైల్స్ అని జాగ్రత్త సుమా. అలాగేనే. తహసీల్దార్ గారు రిక్షా ఎక్కడికండి? చంద్రమండలానికి. ఇప్పుడు అక్కడి నుంచే కదండి వస్తున్నా. భూమి గుండ్రంగా ఉంది కదా, మళ్ళీ అక్కడికే చేరుతాం. ఏంటోనండి సినిమాకని బయలుదేరి ఫుల్గా తాగాం. నాకు నిద్ర వస్తుందండి, పోతాను. ఆపరా. ఎక్కడికి? కొంపకి. ఉంచుకుందాని కొంపకేరా, నేను వస్తాను పద. ఇదా మీ పొజిషన్ అంతగా బాగోపోతే ఈ మందు కూడా కొట్టేయండి, అంతేగాని దానింటికి మాత్రం వద్దు. మరి నాకేదో పని ఉందన్నా. ఇదిగో మీరట్ట ముందర కాళ్ళకి బంధాలు వేయద్దు. మరి అది అందరిలాంటి ఆడది కాదండి, 101 జిల్లాలకి పతివ్రత. పెద్ద ఆఫీసర్ వచ్చాడని చెప్పు. అబ్బా అది కాదండి, ఇవాళ మిమ్మల్ని తీసుకెడితే రేపు ఇంకోండి తెమ్మంటది. ఉంచుకున్న పొజిషన్ పోయి 101 జిల్లాలకి పెద్ద బోకర్ని అవుతాను. సరే కానీ ఉంచుకున్న దానికోసం డబ్బు తగలైపోతే మళ్ళీ పెళ్లి చేసుకోరాదు. నాకు ఇట్టగే బాగుందండి. మనతో బ్యాలెన్సింగ్ కుదరక మా ఆవిడ ఉరేసుకుని చచ్చింది. కేసు నుంచి బయటపడడానికి 4 ఎకరాలు అమ్మాను. అమ్మో, ఎకరాలంటే జ్ఞాపకం వచ్చింది. కాగితం ఎప్పుడు పెట్టినండి? వాడెవరో రావాలన్నావు. మంచి రోజు చూసి ఆఫీసు అట్టగే ఈలోగా రిక్షాను ఆ ఇంటికి తిప్పించు. మన పొజిషన్ బాగా. అంతేనా? నా పొజిషన్ నేను చూసుకుంటే ఇలా తాగి నీతో రిక్షాలో తిరగచ్చా? అది కదండి చెప్పిన మాట. నా మాటను అసలే తాగడం, పోలీసులు వస్తే గొడవ అవుతుంది. రిక్షాని తిప్పించు. చెప్పరా తిప్పు. అటు కాదు ఇటు. ఎలక మోహన్ నాయలా, ఎలక మోహన్ నాయలా. మావా, పులి మావా, పులి మావా. కాబోసునిది బెమ్మరత్తము గంబు, ఇది గోసించుసుండే రుక్కులగరంబో. ఈరు ఇగత జీవుల బాంధవులు అలరుసుండిరే. సురాబాండవా, నీవు కడుగడు పూజ్యురాలవు కదా. ఈరు ఇగత జీవుల బాంధవులు అలరుసుండిరే. ఇట జఠేల్ పెఠేల్ మని ఓయి నీ వెబతవు పిచాదికమ్మా. ఏంటి మావో మంచి ఉసారుగున్నావు? నొప్పులు తగ్గిపోయా? నొప్పులే, మనకు నొప్పులేడే. దున్నపోతు పొడిచిందన్నావుగా, మర్చిపోయావేంటి? అదా, అది కళ్ళుకుండా సగం గాలి చేస్తే ప్రపంచమే ఆపడదాం మనకి. ఇక నొప్పులు ఎక్కడ పడతాయా? అట్ట కళ్ళు నెత్తి నీతకొచ్చే ఆ చిన్న నెట్టబడ్డావు, ఆ రావణ సీతకు బాదాడు. బాగా అయ్యిందా? ఏమో పొడి చెప్పాడే నీకో. ఎర్రిదాన్ని అనుకుంటున్నావా? నాటకాలు ఆడుతున్నావు. కళ్ళు కొండ మీద ఒట్టే ఏదో సచ్చినోడా, గూడెం గుప్పని పోతుంది. నీ అందరికి నేను సాలే పెళ్ళైందని ఎంటపడ్డావు. అది కాదే, ఇదిగో పసుపమ్ము కట్టు. సాక్షిగా ఎవరు లేకుండా పెళ్లి అట్టగే చేసుకోవడం. మన మనసులు కలిసినాక సాక్షికాలు ఎందుకు? ముందు కట్టు. ఏ పులిగా, ఆ వస్త్రాలున్నాయా? ఏంటండి? నేనేనండి. ఎవరో ఆడ మాట వినపడుతున్నా. హరిచంద్రలో 10 ఫ్యాక్టరీ చెప్పమానండి. మరి చంద్రమత ఎవరా? నేనేనండి. మాయామేయ జగంబెనిత్తమని సంభాళించి మోగంబులలో నా ఇల్లాలని నా కుమారులనే. రే కాసేపు నువ్వు షడపోవరా. ఇదబెట్టుకెళ్ళి మందు పట్టరా. సరిగ్గా 101 నిమిషాల్లో రావాలి. అది కాదు బాబు, నేను షడపమ్మన్నానా? మళ్ళీ మాడతావే? ఇలా మిగతా పాట పాడుకుంటూ వెళ్ళు. ఆ ఇల్లాలు రాదు, కుమారుడు రాడు తోడే. ఎవరేది? దా దా, ఆడెళ్ళిపోయాళ్ళేవే, భయం లేదు. దా ముందుకే. నువ్వంటే రస్తే. సినిమాలు బాగా చూస్తున్నావా? మంచి నాజుగ్గా తయారయ్యావు. దా కూకో. నేను వెళ్తాను బాబు. ఎదుగానే లేవే, ఆడు మందెట్టుకొచ్చాక. దా కూకో. ఆడేయాలకొస్తాడు. నేను వెళ్తా బాబు. 101 జిల్లాలకి కానీ అది కాదు బాబు. కాసేపు నువ్వు షటప్ బాబు. నాకు పులిగాని పట్టింటే ఉందే. ఏమి ఇచ్చాడు? ఖాళీ సీట్ సీతాలే కదా. నేను చెప్పినట్టున్నావంటే 101 జిల్లాలు నీ పేరు రాసేస్తాను. అది కాదు బాబు, పులిగాడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మంచిదే, చేసుకోండి. ఇద్దరు కలిసి మా కౌంటర్లోనే ఉంది. కానీ మీకు న్యాయం కాదు బాబు. ఈ రాత్రికైనా ఇక్కడికి వస్తారా, లేకపోతే అట్నుంచి అటేనా?
మొన్న వచ్చేవాడినే ఆ తహసీల్దార్తోనే తెల్లారిపోయింది. ఏ మీరు నన్ను ఉంచుకున్నట్టు ఆయన మిమ్మల్ని ఉంచుకున్నాడా? ఉంచుకోవటం ఏం కర్మ, కాసేపు ఆలస్యం అయితే పెళ్ళే చేసుకునేవాడు. తెల్లవారులు ఎక్కడ గడిపారు? ఆ రాత్రి మీరు వస్తారని కందపు నీళ్ళతో తాను వాడి బుట్టడి మల్లెపూలు పక్క మీద చల్లి కునేగా సెంటు కూడా రాసు కూకున్నాను. అదా, నీ దగ్గర రాగానే సెంటోసన గుప్పును కొడితే ఏంటో అనుకున్నాను. మొన్నటి వాసన. మాట మార్చకండి. ఆ రాత్రి అంతా ఎక్కడ గడిపారు? నన్ను మరిగారా ఏంటే నా శీలాన్నే శంకిస్తున్నావా? 101 జిల్లాలకి శ్రీరామచంద్రుడిని. ఇట్లాగే ఎరుదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఖచ్చితంగా దేనింటికి వెళ్ళే ఉంటారు. అదేనే సుబ్బలక్ష్మి లేదు సంతపాకల దగ్గర, దానింటి. చేసుకో మాకు. నేను బయటే ఉన్నానే, నాతో వచ్చినాన్ని మాత్రం ఎందుకు లేదంతా పెద్ద గొడవ. నీలాంటి ఫ్యామిలీ లేడీస్కి అవన్నీ చెప్పకూడదు. సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళి బయట ఉన్నానంటావా? అది నన్ను నమ్మమంటా? నా మీద మోజు పోయింది నీకు. ఇట్లాంటి బతికే కంటే మా అక్కతో పాటు నేను ఊరే చూస్తాను. పట్టుకుంటే వదలవు కదా తుమ్మజిగురులాగా. కూకో. అదేం జరిగిందంటే ఎట్ట చెప్పనే? ఏమీ చెప్పొద్దు. ఉండవే గొడవ. మా గురువు గారు మంచి పట్టులో ఉండి నీ దగ్గరికి వస్తా అన్నాడు. అట్టగా తెలియకేమేమో అన్నాను. నాకు తెలిసే నీ పాతివ్రత్యం, అందుకే నీ ఇంటికని చెప్పి సుబ్బలక్ష్మి ఇంటికి తీసుకెళ్ళాను. సుబ్బలక్ష్మో సీతామహాలక్ష్మో ఆడికేం తెలుసు, తెల్లారులు ఆనందో బెమ్మైపోయాడు. మన పని చేయించుకోవడం కోసమని నిన్నే తలుచుకుంటూ దాని గడప కాపలా కాశానే. చూసావా, ఉంచుకున్నదంటే అందరికీ అలిసే. పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. ఉండవే, పెళ్లికి మన జాతకానికి సరిపడదు. దాన్ని చేసుకుంటే అది రోజుకుని వచ్చింది. నిన్ను చేసుకుంటే ఏ ఇంటినో దాగి చస్తావు. నన్ను తీసుకెళ్లి మూసేస్తారు. ఏమైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏమైందే నీ పొజిషన్కి? 101 జిల్లాలకి ఎలిజబెత్ మహారాణివి, కిరీటం తప్ప. ఇదిగో శుభం అంటూ తహసీల్దార్ దగ్గరికి వెడుతున్నాను, నవ్వుతూ ఎదురా.